హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను క్యాప్సికమ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఈ క్యాప్సికమ్ బజ్జీ వేసుకొని తినండి. మిరపకాయ బజ్జీలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. తర్వాత క్రిస్పీనెస్ కోసం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా జారుగా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా క్యాప్సికమ్ తీసుకొని మధ్యలో ఉన్న తొడాన్ని తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో ఉన్న సీడ్స్ తీసేయాలి. తర్వాత వీటికి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ అప్లై చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్యాప్సికమ్ని ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల క్యాప్సికమ్ ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా క్యాప్సికమ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటిని టమాటా సాస్తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.